హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? సో, నేనైతే ఈ వీడియోలో కొంచెం ఈజీ కర్ల్స్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇన్ జనరల్ నాకు హెయిర్ స్టైలింగ్ అంతలా రాదు. సో, నేనైతే అగారో నుంచి ఈ బ్రష్ అయితే తీసుకున్నాను. అండ్ బేర్ అనాటమీ నుంచి హీట్ ప్రొటెక్షన్ అయితే అప్లై చేశాను. సో, బ్రష్ అయితే తీసుకొని హెయిర్‌ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసి దాన్ని ట్విస్ట్ చేస్తా ఉండండి. నేను వీడియోలో చూపించినట్టు నీట్‌గా చేయండి. అసలా పెయిన్ రాదు. అండ్ జుట్టు కూడా చిక్కుపడదు. ఎందుకంటే ఈ బ్రష్‌కి వైడ్ టీత్ ఉంటది. సో, ఇట్లా ట్విస్ట్ చేసి దాన్ని అలానే ఒక సైడ్ వదిలేసేయాలి. వదిలేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లానే ట్విస్ట్ చేసి ఉంచాలి. సో, ఇలా ఉంచాక మన రైట్ సైడ్ ట్విస్ట్ చేసింది లెఫ్ట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసింది రైట్ సైడ్‌కి వేడిగా ఉన్నప్పుడే నీట్‌గా మనము క్లిప్ అయితే పెట్టేసుకోవాలి. క్లిప్ పెట్టుకున్న తర్వాత యూ కెన్ డూ యువర్ మేకప్ లేదంటే యాక్సెసరీస్ ఏదో ఒకటి చేసుకోండి. హెయిర్ అనేది 80% డ్రై అయిపోతే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇలా చేసుకొని మనం క్లిప్ పెట్టుకున్న తర్వాత జస్ట్ మనం ఫంక్షన్‌కి వెళ్ళే ఇట్లా వెళ్తున్నాము అనగా క్లిప్ తీసుకొని మీరు ఇట్లా సెట్ చేసి మీ దగ్గర హెయిర్ స్ప్రే ఏమైనా ఉంటే దాన్ని స్ప్రే చేసుకుంటే ఫంక్షన్ మొత్తం ఆ కర్ల్స్ అలానే ఉంటాయి. అండ్ చాలా సింపుల్ గా చాలా తక్కువ టైంలో కూడా మీకు ఈ హెయిర్ స్టైల్ అనేది అయిపోతుంది. లేకపోతే మీరు ఫ్రంట్ 2 సెక్షన్స్ ని ఇట్లా ట్విస్ట్ చేసి సైడ్ న క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్ గా ఎలా వచ్చిందన్నది నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటది. నచ్చితే గనక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.